హాయ్ అండి. ఈరోజు ఎప్పుడు లాగా కాకుండా కొత్తగా అయితే నేను కలర్ రైస్ అయితే చేశానండి. అది ఏ విధంగా చేశానో మీ అందరికి కూడా చూపించేస్తాను. ఇందులోకి నేను వంకాయ కర్రీ, దాని తర్వాత పెరుగు పచ్చడి అయితే చేసేసుకున్నాను. ఇది చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలాగ చేయాలో మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్గా అయితే ఒక పాత్ర పెట్టేసి అందులోకి 4 లవంగాలు, 4 చెక్క ముక్కలు, కొద్దిగా మెంతి కూర, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అయితే పుదీనా ఆకులు వేసేయాలండి. ఇవి కొద్దిగా వేగినప్పటికి ఒక 2 పచ్చిమిరపకాయలు చీలికలు చేసేసి వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేయించుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకున్నాను. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత తరిగి పెట్టిన టమాటా ముక్కలు అయితే వేసి బాగా కలిపి మూత మూసి పెట్టానండి. ఈ విధంగా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలియబెట్టాలి. దాని తర్వాత ఇది బాగా మగ్గిపోవాలండి. మొత్తంగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి దాని తర్వాత ఈ విధంగా చూడండి, టమాటాలు మొత్తము మగ్గిపోవాలి. ఇలా బాగా మగ్గిపోతేనే మనకు రైస్ అనేది బాగా టేస్టీగా వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు ఇందులోకి నేను 1.5 గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నానండి. ఈ 1.5 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. సరిపోయినంత ఉప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇలా బాగా వాటర్ ఉడికేటప్పుడు రైస్ అనేది యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలి. చూడండి, బాగా ఈ విధంగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఈ విధంగా ఉడికేటప్పుడు ఇందులోకి నేను కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. చూడండి, ఇప్పుడు పైనుంచి కొద్దిగా వెయిట్ పెట్టేస్తాను. ఈ స్టేజ్లో కొద్దిగా వెయిట్ పెట్టేస్తే పైనుంచి మనకు బాగా అన్నం అనేది మగ్గిపోతుంది. చూడండి, ఈ విధంగా చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రైస్. మీరందరూ కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇందులో కాంబినేషన్గా అయితే నేనైతే వంకాయ కూర, దాని తర్వాత పెరుగు పచ్చడి అయితే చేసుకున్నాను. ఇందులోకి దాల్చా చేసుకున్న చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.